ఎవరది? ఎవరు? శాస్త్రి? అవునరా గుడ్డి వెధవా, శాస్త్రినే. ముస్సలి పీనుగా. రేయ్ నలభై కదలకుండా కూర్చో. నీ నోరు మూయించడానికే ఫుల్ గా మందు కొట్టి ధైర్యంగా వచ్చాను రా. ఒక్కడి పీకేనంటే కళ్ళతో పాటు చెవులు కూడా మూసుకుపోతాయి. గడ్డాలు గిరసాలు పెంచుకుని చేతిలో కర్ర పట్టుకున్నంత మాత్రాన నువ్వు పెద్ద మహారాజు అనుకుంటావా? నువ్వు పద్మ వ్యూహంలో చిక్కుకున్నావురా. అయిన వాళ్ళు బంధువులు అందరూ నిన్ను మోసం చేశారు. ఆఖరికి నేను కూడా నిన్ను దోచుకున్నాను. కానీ పశ్చాత్తాపడి నీకు సేవ చేసుకున్నావని వస్తే ఇక్కడ ఇద్దరు కలిసి పుచ్చిగా నాటకమాడి నీ ఇల్లు దోచుకుంటున్నారు. ఆ మాట నీ చెవులో శంఖమూది చెప్పినా నువ్వు నమ్మలేదు. ఎందుకంటే నీకు చీకట్లో బతకడం అలవాటైపోయింది. శాస్త్రి నీ అరుపులకు భయపడే ప్రశ్నే లేదు. ఈ ఇంటి ఉప్పు తిన్నందుకు నీకు మంచి చేయడం కోసం నిన్ను తిట్టక తప్పట్లేదు. బాగా విను. ఇన్నాళ్ళు పుచ్చి పుచ్చి అని కలవరించావే, ఆ పుచ్చి లేడు. ఏనాడో చచ్చిపోయాడు. అమెరికాలోనే చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? అవును రాజావారు, ఈ విషయం నాకు నిన్ననే తెలిసింది. ఈ నిజాన్ని మీ ముందు చెప్పే ధైర్యం లేకనే తాగొచ్చారు. దేవుడు లాంటి మిమ్మల్ని నోటికొచ్చినట్టు తిట్టారు. నన్ను క్షమించండి. మీ మనవడు వ్యసనాలకి బానిసై చెడు తిరుగుళ్ళు తిరిగి ఆరోగ్యం చెడిపోయి ఎప్పుడో చచ్చిపోయాడు. వాళ్ళ బుద్ధి లేదండి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అవును తాతయ్య గారు, బుజ్జి వాళ్ళ నాన్నగారి దగ్గర మేనేజర్ గా పనిచేసిన రామచంద్రరావు గారి కూతుర్ని నేనే. బుజ్జి దురలవాట్లోంచి బయటపడితే నన్నిచ్చి పెళ్లి చేయాలని మా నాన్నగారు ఎంతో ఆశపడ్డారు. కానీ ఆ అలవాట్లే బుజ్జి ప్రాణం తీసే సమయం చూసి ఈ విషయం మీకు చెప్పమని నాన్నగారే నన్ను ఇక్కడికి పంపించారు. నేను ఇక్కడికి వచ్చేసరికి బుజ్జి పేరుతో ఇద్దరు నాటకం ఆడుతున్నారు. అది నిజం అనుకొని మీరు సంతోషంగా ఉన్నారు. ఆనందం చెడగొట్టలేక నేను నిజం చెప్పలేదు. సారీ. తెలియక నేరం చేసిన వాడికి క్షమాపణ ఉంటుంది, కానీ తెలిసి నేరం చేసిన వాడికి ఏ శిక్ష వేస్తారో మీరే చెప్పండి. జీవితంలో అందరి చేత మోసగించబడి ఏ దారి లేక మిమ్మల్ని మోసగించవలసి వచ్చింది. అందుకు మీరు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు. దయచేసి శపించకండి. లే బాబు లే. చీకట్లో ఉన్న మా జీవితాల్లోకి సూర్యకిరణాల్లా మీరు వచ్చారు. కొన్నాళ్ళైనా మీ వల్ల మేము సంతోషంగా ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే మీరు మాకు మంచి చేశారు. మా కొడుకుని కోడల్ని ఆ భగవంతుడు దూరం చేసిన మనవడు ఉన్నాడన్న తృప్తితో ఎన్నాళ్ళు బతికాం. ఇప్పుడు వాడు దూరం అయ్యాడు. ఈ దారుణమైన వార్త విని కూడా గుండెలు పగిలిపోకుండా నేను కాబట్టి బ్రతుకున్నాను. కానీ ఈ నిజం తెలిస్తే ఆ ముసలిది బతకదు. అందుకే చిన్నవాళ్ళైనా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అతయ్య క్షమించండి. ఆ పిలుపు అలవాటైపోయి. అలవాటు కాదు, ఆ పిలుపే నిజం కావాలి. ఆ ముసలి దాన్ని బ్రతికించడానికి మీరిద్దరూ ఇలాగే నాటకం ఆడాలి. బుజ్జిగా మీరు ఆమెకు ప్రేమను పంచిపెట్టాలి. ఇక నుంచి మా అభిమానాలు, ఆప్యాయతలు, మా సర్వస్వం మీకే చెందుతాయి. బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి, అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. బుజ్జి ఎక్కడున్నా? బుజ్జి రావయ్యా, వచ్చి ప్రసాదం తీసుకో. బుజ్జి ఇదిగో ప్రసాదం తీసుకో.
ఎందుకు మీ పాదాలకు నమస్కారం చేయాలనిపించింది నాయనమ్మా. పిచ్చివాడా రా భోంచేద్దు గాని బుజ్జి